శుభం వ్యాధ శ్రీ గురుభ్యో నమః. తులారాశి వారికి జూలై 15వ తారీఖు నుండి 31వ తారీఖు వరకు ఏ విధంగా ఉన్న విషయాన్ని ఇప్పుడు మనం విశేషం తెలుసుకోవడం ప్రయత్నం చేద్దాం. తులారాశికి పంచమంలో శనీశ్వరుడు, షష్ఠస్థానంలో రాహు యొక్క ప్రభావం, అష్టంలో గురుమంగళ యోగము, భాగ్యంలో రవి, అదేవిధంగా రాజ్యంలో చూస్తే శుక్రుడు ప్లస్ బుధుడికి ప్రభావం పాజిటివ్గా పనిచేస్తుందని చెప్పగలం. 12లో కేతు మోక్షానికి మార్గం చూపిస్తున్నాడు. ఈ యొక్క తులారాశి వారికి ఒక సమస్యకు పరిష్కార మార్గమును వెతుక్కుంటూ వెళ్తే ఖచ్చితంగా పరిష్కార మార్గం కనబడుతుంది. 15 రోజుల్లో ఎంతో కాలం నుండి ఆగి ఉన్న సమస్య కూడా పరిష్కార మార్గాలు కనబడే అవకాశాలు ఉన్నాయి. ఆర్థిక వ్యవహారంకి వచ్చినప్పుడు ఉద్యోగరీత్యా చేసే ప్రయత్నాలను కొంచెం రికమెండేషన్తో ఏమైనా గవర్నమెంట్ ఉద్యోగాన్ని ప్రైవేట్ సెక్టర్ గారు వెళ్ళాలని ప్రయత్నం చేస్తే మాత్రం ఆ ప్రయత్నం చేయండి. డెఫినెట్గా మీరు సక్సెస్ అయ్యే అవకాశం బాగా కనబడుతుంది. అలాగే వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వ్యాపారంలో ఒక అడుగు ముందుకు వేయాలి. కొత్త పార్ట్నర్షిప్స్తో ముందుకు వెళ్ళాలి. ఉన్న పార్ట్నర్షిప్ కాకుండా ఎవరిని యాడ్ చేసుకుని ముందుకు వెళ్ళాలి. అది రియల్ ఎస్టేట్ అనుకోండి, స్టీల్, సిమెంట్, ఐరన్ వ్యాపారం అనుకోండి, స్క్రాప్ బిజినెస్ అనుకోండి, ఆయిల్ ఇండస్ట్రీ అనుకోండి, వైన్ షాప్స్ అనుకోండి, ఏదైనప్పటికీ కూడా కొత్తగా ఎవరైనా యాడ్ చేసుకుని వెళ్ళాలనుకున్నప్పుడు ఈ 15 రోజులు ఆ ప్రయత్నంగా చేయండి. డెఫినెట్గా కొంత సక్సెస్ అయితే కనబడే అవకాశం ఉంటుంది. అలాగే మనం తీసుకునేటప్పుడు విదేశాలకు వెళ్ళి చదువుకోవాలనుకున్న విద్యార్థులకి చాలా నార్మల్గానే ఉంది. విదేశాలకు వెళ్ళి ఉద్యోగరీత్యా సెట్ అవ్వాలనుకున్న వాళ్ళు మాత్రం కొంత మోక్షం వస్తుంది, అంటే రిలీఫ్ వస్తుంది. ప్రయత్నించే లాభం లేకుండా చేసుకోండి. సక్సెస్ అయితే విదేశాలకు వెళ్ళి ఉద్యోగం అయితే వస్తుంది, కానీ పర్మనెంట్ సెటిల్మెంట్ మాత్రం కొంతకాలం తర్వాత జరిగే అవకాశం బాగా కనబడుతుంది. అలాగే విదేశాలలో ఉన్న వ్యక్తులు ఎవరైతే ఉద్యోగరీత్యా బలహీనంగా ఉన్నవాళ్ళు కొత్త ఉద్యోగ ప్రయత్నాలు ఎవరైతే చేస్తున్నారో వాళ్ళకి మాత్రం అనుకూలమైన వాతావరణం కనబడుతుంది. ప్రయత్నం సక్సెస్ఫుల్ అయ్యే అవకాశం బాగా కనబడుతుంది. తర్వాత మనకు చూసుకునే శుభవార్తలు వినే అవకాశం ఉంటుంది. శుభకార్యాలు కూడా జరుగుతాయి. వివాహ వ్యవస్థ చేసే ప్రయత్నాల్లో అనుకూల వాతావరణం అయితే కనబడుతుంది. అలాగే మనం తీసుకునేటప్పుడు ట్రేడింగ్ చేసేటప్పుడు మెయిన్లీ వైన్స్, తర్వాత స్టీలు, సిమెంటు, ఐరన్ కోర్స్ మీద, మైన్స్ మీద కాన్సన్ట్రేట్ చేయడానికి ప్రయత్నించండి. లక్కీ నెంబర్ 9 మీకు పాజిటివ్గా కనబడుతుంది. మంత్రం దగ్గరకు వచ్చిన రాహు గాయత్రి మంత్రాన్ని, రాహుగ్రహానికి సంబంధించిన గాయత్రి మంత్రాన్ని సాధన చేసుకుంటే మీరు వెళ్తే చాలా బాగుంటుంది. రక్త సంబంధమైన కొన్ని సమస్యలు కనబడతాయి. పాదాల దగ్గర కొన్ని నరాలు లాగి కొంచెం వరకు మానసిక ఒత్తిడి వచ్చే అవకాశం అయితే బాగా కనబడుతుంది. కాబట్టి దానికోసం మీరు ప్రయత్నం చేయండి. డెఫినెట్గా కొంత రిలీఫ్ ఉంటుంది. రాజమార్గంలో రాజయోగం పొందగలుగుతారు. శుభం వ్యాధు. పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయం, బ్రహ్మశ్రీ మంతా సూర్యనారాయణ శర్మ గారు, శ్రీనిలయం, ఫస్ట్ ఫ్లోర్, 101, సాయి వైభవ్ లేఅవుట్, చిత్రపురి కాలనీ పక్కన, కాజాగూడ, హైదరాబాద్ 500008. సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 8855559147, 8855559148, 9849996644.